కాళేశ్వరంపై వాస్తవాలు బయటకు వస్తున్నందునే కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సిరేఖలతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల పంపిణీపై చర్చకు రావాలని కేసీఆర్ కు సీఎం సవాల్ విసిరితే కేటీఆర్ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎంపై అవాకులు చవాకులు వద్దని కేటీఆర్ కు భట్టి విక్రమార్క హితవు పలికారు. ఇలాగే మాట్లాడుతూ ఉంటే మున్ముందు వచ్చే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేసిన్ గురించి కానీ, గోదావరి నది బేసిన్ గురించి కానీ చర్చించడానికి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్లు దాదాపు 1,50,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్లు లేదు. వాస్తవాలన్నీ ఈ రోజు బయటకు వస్తా ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను. తప్పుడు మాట్లాడుతూ పోతూ ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని, లేకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో గాని కనీసం డిపాజిట్ కూడా రాదు మీకు.